కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలపై కూడా కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. కానీ మహిళా కాంగ్రెస్ నేతలు మాత్రం కొండా సుస్మిత తలవంపులు తెస్తుంది అంటున్నారు. ఎందుకు ఈ విధంగా కొండా సుస్మిత వెనకాల అనుమానాలను ఎవరున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంద్రశోభన్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కదా. మేడం, సుస్మిత గారు చూస్తే క్లియర్ కట్గా మీ పార్టీ మంత్రి కుమార్తె ఉన్నారు. అయినప్పటికీ ఆమె మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం అసహనము, అసంతృప్తి అన్నీ కనిపిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు వెనక ఏముంది అనుకుంటున్నాను? అసహనం ఎందుకు ఉండాలా? ఇంట్లో మనకు మంత్రి పదవి ఉందంటే అందరికి ఉన్నట్టే కదా, అర్థము పవర్ ఉన్నట్టే కదా. నీ జాతికి పవర్ ఉన్నట్టే, కుటుంబానికి పవర్ ఉన్నట్టే, నీ ఊరికి పవర్ ఉన్నట్టే, నీ నియోజకవర్గం పవర్, నీ జిల్లాకి పవర్ ఉన్నట్టే కదా. అది వదిలేసుకొని నాకు పర్టికులర్గా కావాలంటే, నీకు పర్టికులర్ కావాలంటే నువ్వేంటో చెప్పు, నువ్వేం సాక్రిఫైస్ చేసినావో చెప్పు, పార్టీకి నువ్వేం చేసినావో చెప్పు, నువ్వేందో చెప్పు నాకు ఫస్ట్. నీకు పక్కన ఉన్నటువంటి పరకాల ఎలక్షన్ ఇప్పుడు లేదు, ఎప్పుడో జరిగే ఎలక్షన్లకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రిగా ఆయన భరోసా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే దానికి ఎందుకు అక్కసని అడుగుతున్నాను నేను. మరి అట్లాంటప్పుడు ఆ రోజు టికెట్ ఇచ్చినాడు, మీ నాయన వెళ్ళి ప్రచారం చేసింది కదా, మరి ఆ రోజు అడ్డుకునేది ఉంటే ఎందుకు ఇచ్చినారు టికెట్ నాకేంటని అడిగేది ఉంటే వాళ్ళ అడగలేదు కదా. ఇప్పుడు మ్యాండేటరీ ఇంకా 3 years ఉన్నది, 2.5 years ఉన్నది, వెయిట్ చెయ్యి. ఓపిక లేకపోతే ఎట్లా? ఓపిక లేకపోతే కాబట్టి నేను ఏదంటే అది రోడ్ ఎక్కుతా, మాట్లాడుతా, పూనకం వచ్చింది నేను ఊగుతా అని అంటే ఎట్లా? కాదు కదా. ఇది కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కష్టపడితే 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి దాన్ని, ఈ ఫలాలని ఎంజాయ్ చేయాలి. కింద కార్యకర్తకి ఏం కావాలో అడుగు, కింద లీడర్కి ఏం కావాలో అడుగు. అవి లేదు ముచ్చట. ఇంతసేపు నాకేం కావాలా, నా కుటుంబానికి ఏం కావాలా, మా ఇంట్లోకి ఏం కావాలా, ఇవేనా ముచ్చట? ఇదేనా? ఇది కదా కావాలి, ఇదే నువ్వు మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మీద మాట్లాడారు కానీ సీఎం టార్గెట్గా, ముఖ్యమంత్రి టార్గెట్గా మాట్లాడింది. నా మీద మాట్లాడితే మళ్ళీ మీ బండారం మొత్తం బయట పెడతాం, మీ అవినీతి బయట పెడతాం, ముఖ్యమంత్రి కుటుంబం సభ్యుల మీద ప్రతిపక్షాలు ఏవైతే మాట్లాడుతున్నాయో అవే ఆమె కూడా రిపీట్ చేస్తారు. గతంలో కూడా బ్లాక్మెయిల్ మాటలు మాట్లాడింది. గతంలో మాట్లాడినా ఇప్పటి వరకు అవతల పార్టీ వాళ్ళు అస్త్రాలుగా వాడుకుంటున్నారు. మమ్మల్ని అప్పుడప్పుడు వాటి గురించి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆమె అథెంటికల్ కాబట్టి ఆమె మాట్లాడే కాదు కాబట్టి ఆమె మాట్లాడి ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, ఏజెన్సీలు ఉన్నాయి, దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నాయి, ఇవి అవేం లేవు. ఏం లేని దానికి ఎందుకమ్మా బట్టలు కాల్చి మీదేసి ఊకే వాళ్ళ కుటుంబం మీద పడేడిస్తారు? మీరు కూడా కుటుంబమే కదా. ఇప్పుడు తల్లి ఉన్నది, నువ్వు కుటుంబ పదవి కావాలంటున్నావు, తండ్రికి పదవి కావాలంటున్నావు. ఇది కాదు కదా కల్చర్ అన్నది. పార్టీ అన్నప్పుడు రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, ఎవరిని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నది పార్టీ ఆలోచించుకుంటుంది. నీకేమైనా కష్టం జరిగితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మేడం వస్తున్నారు, రెగ్యులర్గా ఉంటున్నారు, మాట్లాడండి. అవి వదిలేసి రోడ్డు ఎక్కితే ఏమవుతుంది? ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, చాలాసార్లు ట్రై చేశాము, అసలు ముఖ్యమంత్రి అహం నెత్తికెక్కిందని అంటుంది. దట్ ఈస్ డిఫరెంట్. ముఖ్యమంత్రి అహం గురించి, కళ్ళ గురించి, చూపుల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? హూ ఆర్ యూ? కొండ అనే ఒక లైన్ తీసేస్తే నువ్వెవ్వరు? ఈవెన్ మా కార్యకర్త కూడా కాదు కదా, పోనీ మా పార్టీకి పనిచేసిన కూడా కాదు కదా, మా గాంధీభవనం ఎట్లెక్కిందని కూడా కాదు కదా. ఎవరు మరి నువ్వు? ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు తల్లి మంత్రి కాబట్టి నీకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది, కాపాడుకోదాన్ని. మిగతా మంది పిల్లలు చాలామంది ఉన్నారు. అలా పిల్లలు అంతా ఇట్లా రచ్చకెక్కి మాట్లాడుతున్నారా? రోడ్డు మీద నిలబడుతున్నారా? పొద్దున్న లేస్తే ఏదో ఒక వివాదంలో ఉంటున్నారా? లేదు కదా. ఎందుకు పలసన ఎందుకు అవుతున్నావు నలుగురిలో? సమాజంలో నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండాలనుకునే వాళ్ళకి ఓపిక ఉండాలి, మెలకువలు పెంచుకోవాలి, ఇంకా ఏం చేయాలో ఆలోచించాలి. ఆ లైన్ అన్నీ వదిలేసి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి ఆమె సరి అనేది కాదు. తల్లి బర్త్డే నిన్న ఆనందంగా గడుపుకోవాలా, అది వదిలేసి ఏంది రచ్చ? దీనివల్ల ఏమొస్తుంది? నీకు ఏమన్నా వస్తుందా? ఏమన్నా ఫాయిదా ఉన్నదా? లేదు కదా. ఎన్నడో నాడు వస్తావు, బయటకు వస్తావు, ధామనని వేలుస్తావు, వెళ్ళిపోతావు, అయిపోయిందా? అంతేనా? తర్వాత మేము గడుపుకోవాలి కూర్చొని? ఎందుకమ్మా ఇది? కాబట్టి సరి అయినది కాదు. అక్కకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అక్క సుష్మను అదుపులో పెట్టు, సుష్మను దారిలో పెట్టు. సుష్మ నిజంగా రాజకీయాలు చేయాలనుకుంటే ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. తల్లిదండ్రులకు అంటే మంత్రి గారికి కానీ, మంత్రి గారికి ఉన్నటువంటి వాళ్ళ భర్తకు కానీ ఈ విషయం తెలియకుండా ఉంటుందా? కొండా దంపతులకు తెలియకుండా ఇదంతా జరుగుతుంది. ఒక్కసారి కాదు, ఇది రిపీట్ అవుతుంది. ఆమె ఎవరు చెప్తే వినే క్యారెక్టర్ కాదు అమ్మాయి బేసిక్గా, కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. సో ఇవాళ తల్లి పట్ల గౌరవము, తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్ ఉంటే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేసి తల్లిని ఇబ్బంది కలిగించే పనులు ఆమె చేయదు. చేస్తుందంటే అర్థం చేసుకోవాలి. సో నిజంగా అక్క తను పొలిటికల్ కెరియర్ గురించి, తన జీవితం గురించి, మనశ్శాంతి గురించి ఆలోచించినప్పుడు ఆమె నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. నేను చిన్నపిల్లని కాదు, డైపాలు వేసుకుని ఎమ్మెల్యేకి మళ్ళీ ఇస్తున్నారు, నేను జెన్జీ అంటున్నారు, నాకు ఎందుకు టికెట్ ఇవ్వరు, నేను చిన్నపిల్లని కానీ తన ఏజ్ కూడా చెప్పుకుంది. నేను ఏమంటున్నంటే డైపర్లు వేసుకున్నారు ముఖ్య ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నప్పుడు నేను సుష్మిత మాట్లాడినటువంటి వర్డ్స్ చూస్తే ఆమె దిమాగ్ అంతా ఆ డైపర్ల కాడనే సడక్ అయిపోయింది, ఆనే ఆమెది స్టక్ అయిపోయిందని అర్థమవుతున్నది. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఆ రకమైనటువంటి మాట్లాడవు. తండ్రి లాంటి వ్యక్తులు అనొచ్చు. ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, కొండ మురళనే ఉన్నారు. మురళన్న కూడా అప్పుడప్పుడు సిక్ అవుతారు. సిక్ అయినంత మాత్రం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తామా అని అనిపించుకోవడం ఎందుకమ్మా? పద్ధతి అది.
ఒక పార్టీలో ఉంటున్నాం, ఒక జిల్లాలో ఉంటున్నాం, పొద్దున్న లేస్తే మొహాలు చూసుకోవాలి. ఇవాళ అమ్మ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉన్నది, ఆమె ఫేస్ చేయాలి. ఇదంతా కదా, నువ్వేం ఫేస్ చేయవు. నీదేమంటారు, ఇసిరేసిపోయిన బాణం అయిపోయింది, కత్తినాది కాదు నెత్తినాది కాదు, నాదేమున్నది మా అమ్మ గడుక్కుంటుంది అనుకుంటుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు అంటున్నాం. సో ఇంట్లో వరకు ఏమి మాట్లాడినా నడిచిపోతుంది, 4 గోడల మధ్య ఏం మాట్లాడినా నడిచిపోతుంది. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి నువ్వు 4 మాటలు మాట్లాడినప్పుడు తప్పకుండా ప్రజలు మాట్లాడుకుంటారు దాని గురించి. కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరుగుతుందా నిన్న అంటుందా? ఇప్పుడు బీసీ అన్యాయం జరుగుతుందని అంటే బీసీలకు 42% ఇవ్వాలని ముఖ్యమంత్రి కొట్లాడినారు కదా. ఇదే మా సురేఖక్క ఢిల్లీ వచ్చింది కదా, మరి మొన్న కూడా మా సురేఖక్క కదా మాట్లాడింది. గుంపు మేస్త్రి అని మా అక్క ఆర్టికల్ రాసింది మొన్న. గుంపు మేస్త్రిలక మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారని మా అక్క రాసింది. నువ్వు కదా పులి అని మాట్లాడింది. మరి అంతలోనే చేదెట్లయింది మా అన్న అని అడుగుతున్నాం మేము. ఇంకేం తక్కువ అయిందని అడుగుతున్నాము. ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ బిడ్డని. అంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనతో నిలబడ్డాం, పాదయాత్రలు చేసినాం. మాకు ఇంకా ఇంతవరకు మేము పవర్లోకి అడుగు పెట్టలేదు. మాలాంటి వాళ్ళం వెయిట్ చేస్తున్నాం, సహనం ఉన్నది. ఇవాళ లేకపోతే రేపు వస్తుంది. పని చేస్తున్నాం, చేసుకుంటే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తున్నాం. మరి నీకేమున్నది, నువ్వేం చేస్తున్నావని, నీకేం తక్కువైందని? కోట్ల ఆస్తులు ఉన్నాయి, నీ సొమ్ము పోయేదేమున్నది? పార్టీ నష్టం అయితే నీకు పోయేదేం లేదు. కింద నా కార్యకర్త, నా లీడరు అనేటోడు, పార్టీని నమ్ముకున్నాడు, రేపు ఏంది మా పరిస్థితి అని ఆలోచించుకుంటాడు. మీదేం పోతుంది? వస్తారు, 4 తుపాకులు వేస్తారు, వెళ్ళిపోతారు, అయిపోయింది. మరి మా భవిష్యత్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము చెట్టు కింద ఉన్నప్పుడు, చెట్టు నీడతో బతుకుతున్నప్పుడు ఆ చెట్టు బతకాలని కోరుకోవాలి, కానీ ఆ చెట్టు చచ్చిపోవాలి, చెట్టును నరకేయండి అని నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడినాక ఇంకేమున్నదమ్మా? నువ్వు ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తారు చివరిగా? కొండ అంటే ఆల్రెడీ ఆమె వివరణ ఇస్తారే 3 రోజుల్లో, కానీ సుస్మిత నుంచి కానీ కొండ కుటుంబం నుంచి సుష్మిత యూఆర్ఏ నిజంగానే జెన్జీఐ, యూఆర్ఏ మెచ్యూర్డ్ పర్సన్, యూఆర్ఏ ఎడ్యుకేటెడ్ అయితే రీథింక్ చేయి. నేనేం మాట్లాడుతున్నా, ఏం జరుగుతున్నది, ప్రజాక్షేత్రంలో బయట మాట్లాడడం కరెక్టా, 4 గోళ్ల మధ్యలో మాట్లాడడం కరెక్టా? నేను మాట్లాడిన ఈ వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను, ఓపెన్ స్టేట్మెంట్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు కొండ సురేఖ కూడా అటు కొండ సుస్మిత వ్యవహారానికి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు వాళ్ళ తలంపులు చేస్తున్నారు. బిడ్డలు ఎప్పుడు కూడా అటు వాళ్ళు చేసినటువంటి విధానం కానీ వాళ్ళు ఉండే తీరు అనేది కూడా తల్లిదండ్రులను గర్వించే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా ఉండకూడదని చెప్తూనే, తలవంపులు తెచ్చే విధంగా ఉండొద్దని చెప్తూనే కొండా సుస్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి ఏంటంటే ఒక చెట్టు నీడలో ఉంటూ చెట్టు కిందనే చెట్టు నీడని పూర్తిగా చెట్టు కొట్టేయాలనుకోవడం కూడా సరికాదు. అసలు ఏం మెర్చుడితో మాట్లాడుతున్నావు? సీనియర్ ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడే మాటలు అవేనా? మీ నాన్నకు కూడా ఆరోగ్యము బాగుండదు, అప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడతారు. కాబట్టి కొండా సుస్మిత మాటలు కూడా ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఈ విధంగా మాట్లాడుతుంది. కొండా సురేఖకు తలవంపులు తెచ్చింది కాబట్టి ఆమె క్షమాపణ చెప్పాలని అటు కాంగ్రెస్ నాయకురాలు ఇంద్రా శోభన్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.